మహేష్ బాబు క్యారెక్టర్ ఇన్ గ్లోబ్ డాటర్ ఈజ్ అబ్సల్యూట్లీ బిగ్గర్ దాన్ బాహుబలిస్ క్యారెక్టర్. ఎస్, పచ్చి నిజం. ఇది నా సొంత మాటల్లో చెప్పట్లేదు. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లోబ్ డాటర్ సాంగ్ సంచారి సాంగ్లోనే మొత్తం క్లియర్ కట్గా ఉంది వై ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ బాహుబలిస్ క్యారెక్టర్. ఐ సింప్లీ బెట్, నేను బెట్ కాస్తున్నాను, ఖచ్చితంగా మహేష్ బాబు క్యారెక్టర్ బాహుబలి క్యారెక్టర్ కంటే 1000 times మినిమం ఉంటుంది. లెట్స్ అనలైజ్ ద సాంగ్ సంచారి. సంచారి బాహుబలికి గ్లోబ్ చార్టర్ మహేష్ బాబు క్యారెక్టర్ కి కంపేర్ చేస్తున్నాను కాబట్టి బాహుబలిలో శివుడు మన బాహుబలి శివుడు పేరు పెట్టుకున్నాను. ఫస్ట్ వన్ సంచారి అంటే వండర్, అంటే తిరిగేవాడు. ఏం తిరిగేవాడు, ప్రతి దిక్కు తనకు తెలుసు. ఇన్ ద సేమ్ వే బాహుబలిలోను మహేంద్ర బాహుబలి క్యారెక్టర్ అఫ్ కోర్స్ శివుడు, అండ్ శివుడిని ఆరాధిస్తాడు అని మనకి క్లియర్ కట్ గా చెప్తాం. బట్ గ్లోబ్ చార్టర్ లో మహేష్ బాబు క్యారెక్టరే శివుడు, విచ్ ఈస్ మోర్ ఇంప్రెసివ్. ఎందుకంటే శివుడు మీన్స్ దిగంబర. దిగంబర అంటే ఏంటి, తను వేసుకున్న వస్త్రాలు ప్రతి దిక్కుని చూసిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ శివ ఈజ్ ఏ అబ్సల్యూట్ ట్రావెలర్. శివ ఈజ్ ఏ కంప్లీట్ ట్రావెలర్. ట్రావెలర్ అనే వర్డ్ లైన్ చేసుకోండి. ఆ ట్రావెలర్ అనే బేస్ మీదే గ్లోబ్ టాటర్ సినిమా కూడా బేస్ అయి ఉంది. ఎందుకంటే గ్లోబ్ టాటర్ అంటేనే గ్లోబ్ మొత్తం తిరిగే. ది ఫస్ట్ పాయింట్ విచ్ ఈస్ బిగ్గర్ దెన్ బాహుబలి క్యారెక్టర్ అబ్సల్యూట్లీ శివుడే. బాహుబలి కంటే ఎక్కువైన శివుడి క్యారెక్టర్ నిరూపించడానికి ఒక ప్రూఫ్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ప్రియాంక చోప్రా క్యారెక్టర్ పేరు మందాకిని. మందాకిని అంటే ఎవరు, గంగా. ఏ గంగా, పవిత్రమైన గంగా. మందాకిని ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, గంగా యొక్క ఉపనది. సో అది పక్కన పెట్టండి. మెయిన్ గా శివుడు తలపై నుండి నేరుగా ఆకాశం నుండి గంగ పారితే దాన్ని తీసుకుంటాడు శివుడు. దట్ ఈస్ మందాకిని క్యారెక్టర్ ఆఫ్ ప్రియాంక చోప్రా. సెకండ్ పాయింట్, ఎందుకు బాహుబలి కంటే మహేష్ బాబు క్యారెక్టర్ 1000 times బిగ్గర్. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే. ఇన్ఫాక్ట్ ఇక్కడ మహేష్ బాబు క్యారెక్టర్ ఎంత పెద్దదంటే మహేష్ బాబు డస్ నాట్ ఫాలో టైం, ఈ జస్ట్ రూల్స్ టైం. నోట్ చేసుకోండి, మహేష్ బాబు డస్ నాట్ ఫాలో టైం, ఈ జస్ట్ రూల్స్ టైం. అంటే తను టైంతో పాటుగా వెళ్ళడు, టైంనే పాలిస్తాడు. అంటే ఇక్కడ బాహుబలిలో రాజ్యాన్ని మాత్రమే పాలించిన బాహుబలి, ఇక్కడ మహేష్ బాబు మొత్తం కాలాన్ని ఏలుతాడు. మీరు అర్థం చేసుకోండి తన క్యారెక్టర్ కాంప్లెక్సిటీ ఎంత ఉందో. మీకు లైన్ చెప్తాను చూడండి, ఇది చూడు. టు లివ్ ఈజ్ టు ట్రావెల్, టు ట్రావెల్ ఈజ్ టు బ్యాటిల్, టు బ్యాటిల్ ఈజ్ టు కాంకర్ డెత్. ఇది నేను క్రియేట్ చేసిన థింగ్ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంగ్. ఆ సాంగ్ నుండి నేను గమనించినటువంటి ఒక కోట్ విచ్ ఈస్ బ్రిలియంట్. ఆ కోట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. వై బాహుబలిస్ క్యారెక్టర్ ఈస్ లోవర్ దెన్ మహేష్ బాబుస్ క్యారెక్టర్ ఇన్ గ్లోబ్ టాటర్, విచ్ ఆర్ బోత్ రాజమౌళిస్ ఫిల్మ్స్. టు లివ్ అంటే బతకడానికి కోసం ప్రయాణిస్తాడు, అంటే సింపుల్ ఒక దగ్గర ఉండడం. స్టార్టింగ్ లేని టు లివ్ ఈజ్ టు ట్రావెల్ అంటే బతకడానికి కోసం ట్రావెల్ చేస్తాడు. సో ట్రావెల్ అనేది మన మెయిన్ ఉద్దేశం. సినిమా పేరే ట్రావెల్. టు ట్రావెల్ ఈజ్ టు బ్యాటిల్, ట్రావెల్ చేయాలంటే యుద్ధం చేయాలి. టు బ్యాటిల్ ఈజ్ టు కాంకర్ ద డెత్, యుద్ధం చెయ్యాలంటే చావు. ప్రతిరోజు కూడా నీకు ఇబ్బందులే ఇబ్బందులు. అంటే గ్లోబ్ ట్రాటర్ అనే దాంట్లో ట్రావెల్ అనే పదానికి ఎంత డీప్ మీనింగ్ ఉంది మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. బాహుబలి కంటే ఎంత క్యారెక్టర్ కాంప్లెక్సిటీయో మన మహేష్ బాబుది. ఎస్, అబ్సల్యూట్లీ మీరు అగ్రి అవ్వాల్సిందే. బాహుబలి ఫ్యాన్స్ అయినా మహేష్ ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ అగ్రి అవుతారు. ఎందుకంటే రాజమౌళి సార్ ఖచ్చితంగా సినిమా బాగానే తీస్తారు, కానీ ముందు సినిమా కంటే ఈ సినిమా ఇంకెంత బాగా తీశారు అనేది ఎక్కడ ప్రూవ్ అవుతుంది, క్యారెక్టరైజేషన్ లో. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే దాని యాక్షన్స్ అలా ఉంటాయి. క్యారెక్టరైజేషన్ ఎంత బాగుంటే అన్ని యాక్షన్స్ వస్తాయి, యాక్షన్స్ అంత బాగుంటాయి. కాబట్టి డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రూవ్ అయింది. ఐ హావ్ ప్రూవ్డ్ మహేష్ బాబుస్ క్యారెక్టర్ ఇస్ బిగ్గర్ అని. సో క్యారెక్టరైజేషన్ బట్టి యాక్షన్స్ చింపేస్తాడు. ఎందుకంటే ఇంకొక సెంటెన్స్ ఉంది, సంచారి. అడ్వెంచర్సే తన ఊపిరి, సాహసమే తన దారి. అంటే సాహసాలు చేస్తూనే ఉంటాడు. అన్ని లింక్ ఇక్కడ మనకు తెలిసిపోతుంది. స్టోరీ ఈజీగా మెయిన్ స్టోరీ తెలియదు, కానీ నేను చెప్తాను ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా సూపర్. దీన్ని బట్టి బాహుబలి క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ డౌన్ దాన్ రాజమౌళి క్యారెక్టర్. నేను బెట్ కడుతున్నాను. బాహుబలి ఫ్యాన్స్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కానీ చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక. నా అనాలిసిస్ సాంగ్ మీద కరెక్ట్గా కాదు. ప్రతి సెకండ్ ఖచ్చితంగా గూస్ పింపుల్స్ వస్తాయి సినిమాలో. అంత డీప్ క్యారెక్టరైజేషన్ మహేష్ బాబు. థర్డ్ పాయింట్, సంచారి ప్రతిరోజు కూడా ఒక సాహసమే. ప్రతిరోజు సాహసం అంటే ప్రతి సెకండ్ మనకి థియేటర్లో గూస్ పింపుల్సే. ఇప్పుడు అలా తిరుక్కుంటూ పోతే గోవాకో, ఒక వైజాగ్, ఒక అరకుకో, థాయిలాండ్కో వెళ్ళొచ్చు కదా అలా తిరగడానికి అంటే సింపుల్ గా తిరగడానికి కాదు. తిరిగే టైంలో అసురులు కూడా వస్తారు. సంచారి అసురులపై అసిదారి. అంటే అసురులపై అసిదారి అంటే తనకి అసురులు కంపల్సరీ అటెండ్ అవుతారు, ఎదురవుతారు. అసిదారి అస్సలు వదలడు. ఎంత క్యారెక్టరైజేషన్. దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ మహేష్ బాబుస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సల్యూట్లీ 1000 times బిగ్గర్ దాన్ బాహుబలిస్ క్యారెక్టర్. ఈ మహాప్రస్థాన ఇప్పుడు మహేష్ బాబు. ఎస్, ఇది నా బెట్.
ఎన్ని ట్రైట్స్ ఉన్నాయి చూడు మహేష్ బాబు క్యారెక్టర్ లో. కరేజ్, ఫ్రీడమ్, ట్రావెలర్ అంటే ఫ్రీడమ్, టైమ్ విచ్ ఇస్ మోర్ డేంజరస్. ఫస్ట్ టైం టైం అనే దాన్ని తీసుకొస్తున్నాడు రాజమౌళి. ఏ సినిమాలో కూడా లేదు. క్యారెక్టరైజేషన్ విషయంలో ఫిజికల్ జర్నీ, కరేజ్, అడ్వెంచరస్, ఫియర్లెస్, నో వే, ఛాలెంజెస్, లాట్ ఆఫ్ థింగ్స్. సో బేస్డ్ ఆన్ ద సాంగ్ బట్టే అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఎంజాయ్ చేయరా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరా.